పసిడి పరుగు ఆగట్లేదు. ఇవాళ ఒక్కరోజే 880 రూపాయలు పెరిగింది 10 గ్రాముల గోల్డ్ రేట్. గడిచిన వారంలో దాదాపు 8,000 ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,63,970కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,300కు పెరిగింది. అలాగే వెండి ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. కేజీ వెండి రేటు ఒక్కరోజు 5,000 పెరిగింది. హైదరాబాద్లో కేజీ వెండి 2.75 లక్షలు పలుకుతోంది. ఇక లాస్ట్ ఇయర్ ఫుల్ జోష్లో రెచ్చిపోయిన గోల్డ్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో కాస్త కంట్రోల్ అయినట్టు కనిపించింది. ఇంకాస్త తగ్గుతుందేమో అనుకుంటే చిన్న బ్రేక్ ఇచ్చా మళ్ళీ దూసుకెళ్తా అంటూ పరుగు పెట్టింది. గత 4 వారాలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రష్ మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మన దగ్గర 24 క్యారెట్ల పసిడి 1,60,000 దాటేసింది. ఇది 2 లక్షలకు చేరుకోవడానికి ఎంతో దూరం లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే ర్యాలీ కొనసాగితే ఏడాది చివరికి 2 లక్షల మార్క్ను టచ్ చేయొచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెల రోజులుగా గోల్డ్ ర్యాలీ మొదలైంది. అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి ఊపిస్తున్నాయి. చమురు మంటలు కొనసాగుతుండటం, అమెరికా డాలర్ విలువ పడిపోవటం, యుఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండటం, ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం వంటి కారణాలు ఈ రష్కు కారణమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికా అప్పులు, ఆర్థిక లోటుపై పెరుగుతున్న ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 289 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో పోలిస్తే అది 62% ఎక్కువ. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల బంగారం ప్రస్తుతం $4,600 స్థాయిలో ఉంది. ఈ డిసెంబర్ నాటికి ఇది ఎంతకు చేరుతుందనే దానిపై ఆసక్తికర అంచనాలున్నాయి. హెచ్ఎస్బిసి ఏడాదిలో చివరికి ఔన్స్ గోల్డ్ $4,750కు చేరవచ్చు అంటోంది. ఈ గోల్డ్మెన్ సాక్స్ అయితే డిసెంబర్ టార్గెట్ $4,900గా చెప్తోంది. మార్గన్ స్టాన్లీ కూడా గోల్డ్ $5,000 మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అంటే అక్కడ $5,000 దాటితే మన దగ్గర 1,80,000 దాటుతుంది. మరికొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నట్టుగా $5,400లకు వెళ్తే మాత్రం దాదాపు 2 లక్షలు అవుతుంది. మన దగ్గర పండుగల సీజన్ రాబోతోంది. దసరా, ధన్తేరస్, పెళ్లిళ్ళ సీజన్ రానుంది. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. పసిడి ధర తగ్గదా అంటే ఈ పరుగుకు బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగా కొనసాగినా, డాలర్ మళ్ళీ బలపడ్డా, ట్రెజరీ రాబడులు పెరిగినా బంగారంపై కొంత ఒత్తిడి వస్తుంది. అలాగే భారీ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండొచ్చు. అయితే లాంగ్ రన్లో మాత్రం గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.